ఈ వ్యక్తి కుళ్ళిపోయిన మామిడి పళ్ళకి స్ప్రేని కొడుతూ ఉంటాడు. ఆ తర్వాత ఈ వ్యక్తి ఇదిగో సార్ మీ 5 కేజీల పెద్ద మామిడి పళ్ళు అని చెప్పి అతనికి ఇస్తాడు. ఈ వ్యక్తి అవును నిజంగానే పెద్ద మామిడి పళ్ళు ఎంత అని అడుగుతాడు. 5 కేజీల మామిడి పళ్ళకు 5,000 అవుతుంది అని చెబుతాడు. ఈ వ్యక్తి అతని జోబులో నుంచి 5,000 తీసి అతనికి ఇచ్చి ఆ మామిడి పళ్ళని తీసుకొని వెళ్లిపోతాడు. అతను వెళ్లిపోయిన తర్వాత ఈ వ్యక్తి అంటాడు, ఇంకా 5 కేజీల మామిడి పళ్ళు ఉన్నాయి, వాటిని కూడా అమ్మేద్దామని చెబుతాడు. వెంటనే వీళ్ళిద్దరూ కలిసి కుళ్ళిపోయిన మామిడి పళ్ళని స్ప్రే కొడుతూ ఉంటారు. ఈ వ్యక్తి సంతోషంతో తిందామని మామిడి పండుని కొరుకుతాడు. అది కుళ్ళిన వాసన వస్తుంది. అది చూసి ఈ వ్యక్తి పండుని ఉమ్మేసి ఆ కాయని చూస్తే రంగు పూసి ఉంటుంది. అది చూసి ఆ వ్యక్తి ఆ పండ్లని మొత్తం చూస్తాడు. అన్ని పండ్లకు రంగు పూసి ఉంటుంది. అది చూసి ఆ వ్యక్తి ఆశ్చర్యపోయి ఇదేమిటి మామిడి పళ్ళకు రంగు కొట్టారు అని అనుకొని వాళ్ళ సంగతి చూస్తాను అని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. ఈ వ్యక్తి అతనికి మామిడి పళ్ళని ఇస్తాడు. ఈ వ్యక్తి ఎంత అని అడుగుతాడు. ఈ వ్యక్తి 3 కేజీల మామిడి పళ్ళకు 3,000 అవుతుంది అని చెబుతాడు. అంతలోనే ఆ వ్యక్తి వచ్చి ఆగండి అన్న, అతనికి డబ్బులు ఇవ్వకండి, అతను ఒక పెద్ద మోసగాడు, మీరు అతనికి ఎంత డబ్బులు ఇస్తున్నారు అని అడుగుతాడు. అందుకు ఆ వ్యక్తి 3,000 అని చెబుతాడు. ఈ వ్యక్తి చెబుతాడు, వీళ్ళ దగ్గర నేను 5 కేజీల మామిడి పళ్ళు తీసుకున్నాను, ఇంటికి వెళ్ళిన తర్వాత తిందామని చూస్తే ఆ మామిడి పళ్ళకు రంగు పూసి ఉంది, ఒకసారి మీరే చూడండి అని చెప్పి అతనికి రంగు పూసిన మామిడి పండుని చూపిస్తాడు. ఆ తర్వాత వీళ్ళిద్దరూ కలిసి వాళ్ళిద్దరిని చితకబాదుతారు. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో చూసిన తర్వాత ఏమనిపించిందో ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. పార్ట్ 1 వీడియో కావాలి అంటే కింద ఉంది చూడండి. అలాగే ఈ వీడియోకు ఒక లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.